బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పండక్కి ఇంటికి వెళ్లే వాళ్లతో ట్రాఫిక్ నెలకొంటోంది. హైదరాబాద్లో పూర్తిగా కిక్కిరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, విజయవాడ వైపు అంటే ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లి వాహనాలతో పూర్తిగా హైదరాబాద్లో ట్రాఫిక్ నెలకొంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. దీంతో చౌటుప్పల్, నందిగామ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి, కొర్లపహాడ్, కీసరా ఈ టోల్ ప్లాజాల దగ్గర రద్దీ నెలకొంది. నిన్న రాత్రి నుంచి టోల్ గేట్ల దగ్గర గంటల తరబడి ట్రాఫిక్లో ఎదురు చూస్తున్నారు జనాలు. నందిగామ వైజంక్షన్ దగ్గర బారులు తీరాయి వాహనాలు. అండ్ ఇప్పుడు లైవ్ నేను ఆ విజువల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే మీరు గమనిస్తే వనస్థలిపురం ఆ ప్రాంతాల వైపు, పెద్దంబర్పేట, వనస్థలిపురం ఈ ప్రాంతాల వైపు చూసుకున్నా, లేకపోతే ఇటు ఉప్పల్ నుంచి అటువైపు చూసుకున్నా, ఘట్కేశ్వర వైపు చూసుకున్నా కాస్త ట్రాఫిక్ అయితే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ సైడ్, సికింద్రాబాద్కి అంటే ఈరోజు దాదాపుగా రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఈ బస్సుల మీద వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరితో ఇప్పుడు ఈ ప్రాంతం కూడా సికింద్రాబాద్, ఈ ప్రాంతం కూడా కార్ఖానా నుంచి సికింద్రాబాద్ ఈ ప్రాంతాలు కూడా పూర్తిగా ఇప్పుడు రద్దీగా ఉన్నాయి. ఇక రాత్రి అయితే చాలు, నిన్న నైట్ నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొర్లాపహాడ్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందనేది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర, పంతంగి టోల్ ప్లాజా దగ్గర మీరు చూడొచ్చు, కొన్ని వందల వాహనాలు క్యూలో నించున్నాయి, లైన్లో నించున్నాయి టోల్ దాటేందుకు. దాంతో పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొర్లాపహాడ్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో కార్లు. ఎందుకంటే నేను చాలామందితో మాట్లాడాను, వాళ్ళు ఏమంటున్నారంటే ఒక నలుగురు లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక కార్ను బుక్ చేసేసుకుంటున్నారు కొంత డిస్టెన్స్ వరకు కూడా. అంటే విజయవాడ వరకు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఒకరు వెళ్తున్నారు అనుకుందాం, ఆ ఒకరిని ఎవరైనా ఉన్నారో చూసి ఒకరు ఇద్దరు కార్ల మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళతో కలిసి వెళ్ళిపోవడం. ఇంకొంతమంది ఏంటంటే ముగ్గురు నలుగురు కలిసి ఒక క్యాబ్ కైండ్ లేకపోతే ఒక కార్ని బుక్ చేసుకోవడం, దాంట్లో వెళ్ళిపోవడం, ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఒకవేళ వెహికల్స్ దొరకపోతాయి, అంటే ట్రైన్ దొరకలేదు అనుకోండి, ట్రైన్ దొరకలేదు, బస్ కూడా దొరకలేదు అనుకోండి, ఇంకా వెళ్ళాలి కదా ఎలాగోలాగా. అందుకే ఏం చేస్తున్నారంటే ఆల్టర్నేటివ్గా కార్ని ప్రిఫర్ చేస్తున్నారు. 4 వీలర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతోంది. సో అది ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు. నేను కొంతమందితో మాట్లాడాను అనమాట. కొన్ని ఆఫీసెస్, కొంతమంది ఏమో 13వ తారీఖు నుంచి, ఇంకొంతమంది ఏమో 14వ తారీఖు నుంచి సెలవులు ఇచ్చారు. సో దీని ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే ముందుగా బుక్ చేసుకున్నారు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు దొరకట్లేదు. ఎందుకంటే సపోజ్ 13న వాళ్ళకి సెలవులు ఉంటాయి అనుకున్నారు, కొంతమంది ఫిక్స్డ్ ఉంటే వాళ్ళు ఓకే. కొంతమందికి స్కెడ్యూల్గా అటు ఇటు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఈ 13వ తారీఖు ఉన్న వాళ్ళు ఏం చేశారు, 13వ తారీఖు కాదు 14వ తారీఖు అంటే 13వ తారీఖుని క్యాన్సిల్ చేసుకున్నారు. సో వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి, ఇప్పుడు ఉండదు కదా, వెహికల్స్ దొరకవు కదా. అంటే బస్సులు దొరకడం కష్టమైపోతుంది, ట్రైన్స్ దొరకడం కష్టమైపోతుంది, ఈ రెండు కూడా కష్టమైపోతాయి. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, 4 వీలర్స్ని పట్టుకుంటున్నారు. సో 4 వీలర్స్ మీరు చూడొచ్చు, దాదాపుగా అన్ని ఓన్ వెహికల్సే, సొంత వాహనాల్లోనే తమ సొంతలకు పైన అయ్యే ప్రయత్నం చేస్తున్నారు వందలాది మంది. మీరు చూస్తే 13, 14 అండ్ 14, 15 ఇంకా చెప్పాలంటే 15వ తారీఖున హైదరాబాద్ ఎంత ఖాళీగా కనిపిస్తుందంటే అసలు ఇది మనం చూస్తున్న హైదరాబాదేనా అని అనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తున్న హైదరాబాదేనా రోజు అంటే ఎంత స్పేషియస్గా ఉంటుందా, మన రోడ్లు ఎంత విశాలంగా ఉంటాయా అంటే రోజు రద్దీ వాహనాలతో చూసి మనకి రోడ్డు అంతగా కనిపించదు. బట్ ఆ రోజు చూస్తే కనుక ఓకే అనిపిస్తూ ఉంటుంది. సో వనస్థలిపురం వైపు, ఇటు పెద్దంబర్పేట్ ఇటువైపు వెళ్ళే మార్గాలు, మరి ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం రద్దీ నెలకొంటుంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ ఓకే విజువల్స్ మీరు చూడొచ్చు. ఊరికి వెళ్తున్న సందర్భంలో దగ్గుబాటి సురేష్ బాబు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. ఆయన అక్కడ నించొని మీరు చూడొచ్చు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్న క్రమం. సో దట్ షోస్ అంటే ఏ స్థాయిలో అక్కడ ట్రాఫిక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన కూడా అక్కడ పోలీసులతో నుంచి ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో పూర్తిగా ఆ స్థాయిలో ట్రాఫిక్ అనేది మనకి కనిపిస్తోంది. పంతంగి టోల్ ప్లాజా నుంచి మొదలుపెట్టి ఇటు హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న మార్గం అంతా కూడా ప్రస్తుతం కిక్కిరిసిపోతుంది. ప్రస్తుతం నార్మల్గా ఉంది, ఎందుకంటే ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళిపోతారు అండ్ రాత్రిపూట మాత్రం భారీగా కిలోమీటర్లు దాంతోపాటు తెల్లవారుజామున బయలుదేరిన వాళ్ళు. అందులో ఈ శీతాకాలం కావడంతో ఏమవుతుందంటే రాత్రిపూట ప్రయాణం చేయాలంటే కొంతమంది భయపడిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉదయం పూట బయలుదేరే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం కూడా దట్టు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 గంటలకు 4 గంటలకు లేచిపోవడం, నిద్ర లేవడం, ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరడం.
నిద్ర 3 గంటల 4 గంటలకి నిద్ర లేచి ఆ తర్వాత బయలుదేరిపోవడం ఓన్ వెహికల్స్ ఉంటే. సో ఓన్ వెహికల్స్ లేని వాళ్ళు, బస్సులు ట్రైన్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం నైట్ టైం బయలుదేరుతున్నారు. సో ఓన్ వెహికల్స్ ఎవరైతే బయలుదేరుతున్నారో వాళ్ళతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ నెలకొంటుంది. ఒకసారి మీరు ఆ విజువల్స్ని చూడొచ్చు. కార్లు కిలోమీటర్ల కొద్దీ మీరు లెక్క పెట్టచ్చు. 1 2 3 1 2 3 4 5 లేన్లు ఉన్నాయి. ఏకంగా 5-6 లేన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా వస్తూనే ఉంది, ఫ్లడ్ వస్తూనే ఉంది. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఏపీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం విజయవాడ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి జన ప్రవాహం వస్తోంది, అండ్ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ రైటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈసారి పండక్కి కాస్త అఫ్కోర్స్ ఎప్పుడు ఉంటుంది, హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే వాళ్ళు కావచ్చు, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు. ప్రస్తుతం ఈ టోల్ ప్లాజాల దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, అండ్ అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రభుత్వాలు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? సచిన్, బేసిక్ గా ఈసారి ఇప్పుడు కూడా పండగ సమయంలో ముందు రోజు ఎప్పుడు ట్రాఫిక్ జరిగే పరిస్థితి అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ, కానీ ఈసారి కొంత ముందుగానే స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే ఈరోజు శనివారం కావడం, రేపు ఆదివారం, వరుసగా 4-5 రోజులు సెలవులు కలిసి వచ్చిన నేపథ్యంలో ముందుగానే హైదరాబాద్ నుంచి ఖాళీ చేసి తమ సొంత ఊర్లకి ప్రయాణికులు స్టార్ట్ అయ్యారు. ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నందిగామ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. దాదాపుగా 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉంది. మనం చూస్తున్నాం. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా దిగి వెహికల్స్ ని క్లియర్ చేస్తున్న పరిస్థితిని మనం క్లియర్ గా చూస్తున్నాం. తెలంగాణలో ఆల్రెడీ టోల్ ఫ్రీ ఎత్తేసారు, అది బాగుంది. ఆంధ్రాలో కూడా త్వరగా టోల్ ఫ్రీ ఎత్తేస్తే బాగుంటుంది అనేది సురేష్ బాబు కూడా మాట్లాడుతున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి పలవెన్ను వెళ్తున్నాను, దారిలో ఇంత పెద్ద ట్రాఫిక్ అయింది. చివరికి ఆయన రోడ్డు దిగి ట్రాఫిక్ ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి. పోలీసులు ఎంత ట్రాఫిక్ లో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే వస్తుంది. దాదాపుగా 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ పూర్తయింది. కారణం కూడా ఈరోజు శనివారం కాబట్టి రేపు ఆదివారం కలపడంతో వరుసగా వారం రోజులు సెలవులు వచ్చే నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తమ సొంత గ్రామాలకి ప్రజలు చేరుకునే ప్రయత్నంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కలుస్తోంది. చూడాలి ఇది ఎంత గంటలు. అప్పటికే పోలీసులు, ఏపీ పోలీసు కావచ్చు, ఇటు తెలంగాణ పోలీసు కూడా దగ్గరుండి కొంత ట్రాఫిక్ ని క్లియర్ చేసే పరిస్థితి చేస్తున్నారు. కాకపోతే తెలంగాణ టోల్ ప్లాజాలు టోల్ ఫ్రీ ఎత్తేసారు. కానీ ఆంధ్రాలో ఇంకా పంతంగి కొన్ని ప్రాంతాల్లో ఇంకా టోల్స్ వసూలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది సురేష్ బాబు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడే సురేష్ బాబు కూడా మీడియాతో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న ఈ ట్రాఫిక్ జామ్ లో ఆయనే కారు దిగి ట్రాఫిక్ అంతా క్లియర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీలో ఆహారాన్ని చూపిస్తున్నాం. బట్ ఇంత ట్రాఫిక్ జామ్ ఈ రోజు అవుతుందని చాలా మంది ఊహించలేదు అనేది పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. బహుశా రేపు సండే కాబట్టి మండే ఒకరోజు వర్కింగ్ డే ఉంది, మండే చూసుకుని వెళ్తారని అందరూ ఊహించాం. కానీ ఇంత త్వరగానే వెళ్ళిపోతున్నారు, ఓట్లకి బయలుదేరుతారు అనేది మేము ఊహించలేదు. పండుగ 14, 15, 16, 13వ తారీఖు అట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ 12 ఒకరోజు సెలవు పెట్టుకుంటే వరుసగా వారం రోజులు సెలవులు వస్తున్న నేపథ్యంలో పబ్లిక్ అంతా కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి తమ సొంత గ్రామాలకి వెళ్తోందని, కానీ సాధ్యమైనంత త్వరగా ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తాం. ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణమోహన్, అంటే అధికారుల అంచనా ఏంటి? అంటే వీళ్ళు ముందుగా వెళ్ళిపోవడం వల్ల ట్రాఫిక్ అనేది పూర్తిగా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు కొంతమంది వెళ్ళిపోతారు, రేపు కొంతమంది, అండ్ సోమవారం కొంతమంది అలా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ట్రాఫిక్ ని తగ్గించే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఈ రోజు ఎక్కువ ఫ్లడ్ వచ్చే అవకాశం అంటే ఈ రోజు ఎక్కువ ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారా? అంటే ఈ రోజు కొంత ట్రాఫిక్ వీళ్ళు ఊహించని ట్రాఫిక్. శనివారం ఈ రోజు బయలుదేరేస్తే రేపు ఆదివారం సెలవు వస్తుంది. ఆ తర్వాత ఆదివారం దాకా తిరిగి ఆదివారం దాకా సెలవులు వస్తున్న నేపథ్యంలోనే మధ్యలో ఒక రోజు వర్కింగ్ డే ఉన్నా సెలవు పెట్టుకొని ఆప్షనల్లో లేకపోతే సెలవు ఏదో పెట్టుకుని ఆల్రెడీ అందరూ ఊర్లకి ఉదయమే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఎంత ఎక్కువ స్థాయిలో వస్తుందని, ఎంత భారీ స్థాయిలో వస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మా అంచనాలు 12, 13వ తారీఖులో కొంత హెవీగా ఉంటుందని భావించాం. బట్ ఇక్కడ
ఈ రోజు ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది పోలీసు అధికారులు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది వాళ్ళు చెప్తున్నా. అయినా కొత్త ట్రాఫిక్ ఉన్న సమయంలో ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వై జంక్షన్ దగ్గర తర్వాత ఇతర ప్రాంతాల్లో కొంత రోడ్డు మరమ్మతులు కూడా జరగడం కూడా ఈ రోజు కొంత సమస్యకు కారణం. ఇంత ట్రాఫిక్ జామ్ కావడానికి కూడా కారణం ఏంటంటే టోల్ ప్లాజా కొన్ని అయితే మరి కొన్ని దగ్గర రోడ్స్ వర్క్ జరుగుతున్నాయి, ఇంకా ప్రాసెస్ జరుగుతున్నాయి. దానివల్ల కూడా కొంత ఇబ్బంది జరిగింది. సాధ్యమైనంత త్వరలో మేము దీన్ని క్లియర్ చేసేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. బట్ చూడాలి, ఇది ఎంత ఇప్పటికే 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సో ఎంత లోపల ఈ మధ్యాహ్నానికో లేకపోతే సాయంత్రానికల్లా క్లియర్ అయిపోతుంది అని అధికారులు చెప్తున్నా, కానీ ప్రయాణికులు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఇంత ట్రాఫిక్ జామ్ ఉంటే ముందుగానే వాళ్ళు అంచనా ఉండాలి కదా, హైవే మీద సెలవులని అందరికీ తెలుసు కదా అని ఒక సెక్షన్ అయితే మాట్లాడుతుంది. కొన్ని విమర్శలు ఇక్కడ నేను ఇప్పుడే చూస్తూ ఉంటే పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత చిట్యాల మధ్య ట్రాఫిక్ నెలకొంది. ఎందుకు ట్రాఫిక్ అక్కడ ఉంది అని చూసినప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12:30 అవుతోంది. అంటే భోజనాల సందర్భం కావడంతో అక్కడ కూడా ట్రాఫిక్ అంటే మరి ముఖ్యంగా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. గుండ్రంపల్లి దాటిన తర్వాత అక్కడి నుంచి మొదలుపెట్టి చిట్యాల వరకు కూడా మెరూన్ కలర్లో ఉంది. అంటే భారీగా ట్రాఫిక్ అక్కడ బహుశా భోజనాలకి ఆగి ఉండొచ్చు, లేకపోతే కారణం ఉండొచ్చు, కానీ బీభత్సమైన ట్రాఫిక్ అనిపిస్తుంది అక్కడ. అది భోజనానికి కోసం కాదు, రోడ్డు మీద ఆగిన వాహనాలే ఇవన్నీ కూడా. కంప్లీట్ గా వాహనాలంతా కూడా రోడ్డు మీద హైవే మీద ఆగిన వాహనాలే. చాలా స్పష్టంగా ఇష్యూ ఉంది. కాకపోతే టోల్ ప్లాజాలో టోల్ వసూలు చేయడం వల్ల ఒక్కొక్క కారు దగ్గర తీసుకోవడం బయలుదేరడం వల్ల కాస్త ఆలస్యం అవుతోంది. అది పంతంగి దగ్గర జరుగుతున్న ఇష్యూ. టోల్స్ చార్జ్ వల్ల అంటే ముందుగానే 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే తెలంగాణ కొంచెం ముందుగా డెసిషన్ తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కూడా సంబంధించిన మంత్రులకి ఎంపీలు కూడా చివరికి స్థానా సతీష్ లాంటి వ్యక్తులు కూడా ఆల్రెడీ సెంట్రల్ కి లేఖ రాసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే బహుశా అది రేపు ఎల్లుండిలో క్లియర్ అవుతుందేమో తెలియదు. బట్ ట్రాఫిక్ జామ్ అయితే పెద్ద ఎత్తున వస్తున్న కారణం వరుస సెలవులు, వరుసగా ఇంకా వారం రోజులు సెలవులు వస్తున్న నేపథ్యంలో అందరూ తమ గ్రామాలకి చేరుకుందాం, వారం రోజులు ఉండొచ్చు అనే యాంగిల్లోనే ఈ వ్యవహారం అయితే నడుపుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ ఈ సాయంత్రానికల్లా మరో 2-3 గంటల్లో ఈ క్లియర్ అయిపోతుంది అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. సాధ్యమైనంత త్వరగా, అందుకే గేటు ఎక్కడ మూయకుండానే ఇమీడియట్ గా మిషన్స్ తోనే చెక్ చేసి ట్యాగ్ చేసి పంపించేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. చూడాలి, అది వీళ్ళు అనుకునే ప్రకారం 1-2 గంటల్లో ట్రాఫిక్ క్లియర్ చేయగలరా, ఇంకొంత ఎక్కువ సమయం పడుతుందా అనేది చూడాలి. సచిన్. రైట్ కృష్ణమోహన్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మొత్తంగా కృష్ణమోహన్ చెప్పినట్టు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెప్పినట్టు ప్రస్తుతం భారీగా అయితే మాత్రం ట్రాఫిక్ నెలకొంది. ఇటు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వెళ్ళే ఆ మార్గాలు, ఆ హైవేలు మాత్రం పూర్తిగా ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాయంటే కనుక ఎస్ ఆ మాట వినిపిస్తుంది. బట్ వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు శనివారం, బహుశా రేపు ఎల్లుండి, ఎందుకంటే పండగ 13, 14, 15 చెప్పి కొంతమంది అంటున్నారు, 14, 15, 16 అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. సో ఇటువంటి మార్పులు కనిపిస్తున్నాయి కాబట్టి, అంటే ఇటువంటి వెర్షన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి బహుశా వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే సోమవారం బయలుదేరే అవకాశం ఉంది, ఉందని చెప్పి భావించడం జరిగింది. బట్ ఈ రోజు నుంచి ఇంకా చెప్పంటే నేను రాత్రి నుంచి ప్రారంభం అవడం జరిగింది. జనాలు సొంతూళ్ళకు పయనమవుతున్నారు. ఓన్ వెహికల్స్తో బయలుదేరే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంటోంది. పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, లేకపోతే నందిగామ దగ్గర కావచ్చు, ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంటుంది. అక్కడ అధికారులు మీరు చూడొచ్చు, ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుంది, ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. అలాగే ఇంకొక ఫ్రేమ్లో మీరు చూస్తే లాస్ట్ బాక్స్లో ఆ విజువల్ మీరు చూడొచ్చు. ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా అక్కడ నిల్చొని ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో అక్కడ ట్రాఫిక్ నెలకొందనేది మనకి అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా రియాక్ట్ అయ్యారు, సురేష్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. నేను ఇవాళ కాల్వెన్ వెళ్తున్నానమ్మా, తర్వాత కారంచేడు తణుకు వెళ్తాను. పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? అందరికి వెళ్ళి ఫ్రెండ్స్ కజిన్స్ ని కలవటం,
దట్స్ ద హోల్ థింగ్. ఈ రోడ్డు ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్. అంటే డెఫినెట్లీ అంటే ఇంత ఇన్ఫ్లక్స్ ఆఫ్ ట్రాఫిక్ ఎప్పుడు రాదు. ఈవెన్చువల్ గా అది 6 lane హైవే చేస్తారు, దట్ విల్ బి గుడ్. కానీ ద R&B డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ ఫెస్టివల్ టైం ముందు ఈ రోడ్ డైవర్షన్స్, ఆ రోడ్ ఫినిష్ చేయటం ట్రై చేస్తే బాగుంటుంది. అంటే మనకు తెలుసు కదా ఈ 5 days ఇస్ ద బిగ్గెస్ట్ లోడ్ ఫర్ ద రోడ్. గత రెండేళ్ల నుంచి ఇదే సో దట్స్ వాట్ వి షుడ్ జస్ట్ ట్రై టు ఫినిష్ దట్ ఆఫ్ ఫాస్టర్. అప్పుడు ఇట్స్ కన్వీనియంట్ అమ్మా. ఎన్ని గంటలకు బయలుదేరారు సార్? అంత టైం పొద్దున్న 6:30 బయలుదేరానమ్మా. ముందు 6 hours లో చేరతానన్నారు, ఇప్పుడు 7 hours లో చేరతాను, గంట ఎక్స్ట్రా అంతే. బట్ అక్కడ సీ దే డూయింగ్ సమ్ గుడ్ థింగ్స్. టోల్ గేట్స్ లో టోల్ లేకుండా చేస్తున్నారు, అవన్నీ మంచి. బట్ ఎవ్రీబడి షుడ్ కోఆర్డినేట్ అండ్ సీ దట్ దీస్ డైవర్షన్స్ ఇవి తీసేస్తాం. రైట్, అది ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చెప్పుకొచ్చింది. ఈ 5 రోజులు చాలా కీలకం కాబట్టి 5 రోజుల ముందు మీ ప్లానింగ్ ఏదున్నా అంటే R&B డిపార్ట్మెంట్కి సంబంధించి అది క్లారిటీగా ఉంటుంటే, అంటే ఎటువంటి గుంతలు తవ్వకుండా రోడ్లను క్లియర్గా వాటిని ఫ్లెక్సిబుల్గా ఫ్రీగా వదిలేస్తే కనుక, అంటే అప్పటికల్లా ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయి ఒక ఫ్లోలో వెళ్ళిపోతే కనుక ఈ 5 రోజులు ఇబ్బంది ఉండదు. దీనికి తగినట్టుగా ముందు ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. సో ఇదే అంశం మీద ఎటువంటి ట్రాఫిక్ ఉంది, ఎటువంటి ట్రాఫిక్ సమస్య అక్కడ ఫేస్ చేయడం జరుగుతోంది, ఆ ట్రాఫిక్ సమస్య ఇంకా తీవ్రతరం కాకుండా వచ్చే వాహనాలు వీలైనంతగా ఎక్కడ డిలే జరగకుండా ఇలా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటారు చూద్దాం. నేపథ్యంలో రానున్న సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో మరి విరివిగా ప్రజలు వారి గ్రామాలకు వెళ్ళడానికి ప్రతి సంవత్సరం మనకు ఇది ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మనకు ముఖ్యంగా మనం పంతంగి టోల్ ప్లాజా, తర్వాత భువనగిరి టోల్ ప్లాజా కొంచెం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన పంతంగి టోల్ ప్లాజా మాత్రం ఈ ట్రాఫిక్ మాత్రం అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు మేము 150 మంది పోలీస్ పర్సనల్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. దానిలో మా డిఎస్పి ట్రాఫిక్ గారు, తర్వాత ఆయన ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు 4, తర్వాత మా సివిల్ ఇన్స్పెక్టర్స్ ఒక 4, తర్వాత ఫోర్స్ కూడా 150 మందిని మేము పోస్ట్ చేయడం జరిగింది. ఈ 150 మందిని కూడా మళ్ళీ సబ్ డివైడ్ చేసి 75 షిఫ్ట్ వారి సిస్టమ్ గా మేము అందరికి డ్యూటీలు వినిపించడం జరిగింది. ఈ సిస్టమ్ ఇది సుమారు గత ఈ వారం రోజులు మేము ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో మా వాళ్ళు అంత నిమగ్నమై ఉంటారు. తర్వాత ఇంకొకటి, ఈ వాహన చోదకులకు అంటే ఈ వాహనాలు నడిపే 4 wheelers 2 wheelers వారికి నా యొక్క విజ్ఞప్తి, దయచేసి ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. డ్రింక్ చేసి ఎవరు కూడా వెహికల్ నడపకండి. దాని ద్వారా మీ మీద ఆధారపడిన మీ కుటుంబాలు వీధినిపాలు కాకుండా మీరు తగు జాగ్రత్తలు చేపట్టాలని నా యొక్క మనవి. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ ఫ్లో అనేది ఇప్పుడు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నిన్నటి రోజు ఒకటి చూస్తేనే 58,000 వాహనాలు మన టోల్ ప్లాజా నుంచి వెళ్ళడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే నిన్న ఉదయం నుంచి ఈరోజు మార్నింగ్ వరకు చూస్తే 58,000 వెహికల్స్ వెళ్ళడం జరిగింది. కనుక ఈసారి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దగ్గర 1.5 lakhs వాహనాలు మూవ్మెంట్ కావడానికి ఆస్కారం కలిగి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదినము మన 2 రాష్ట్రాలకు కూడా చాలా అమితమైన పెద్ద పర్వదినం కాబట్టి దీనిలోని భాగంగా మన తెలంగాణ, ప్రాంత ప్రజలు వారి కుగ్రామాలకు వెళ్ళడానికి వారికి మన ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో మేమంతా నిమగ్నమై ఉంటాము. ఎవరికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్ గా 100 టోల్ చేయండి. మా పోలీసు వారు ఇమీడియట్ గా వచ్చేసి ట్రాఫిక్ నిబంధనలను